అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? యశోద పులకుర్త గారు రచించిన 'పరిణితి' అనే కథను విందామా? హఠాత్తుగా వచ్చిన వర్షను చూసి ఆశ్చర్యపోయింది భ్రమరాంబ. అదేమిటే వర్ష, ఒక్కతివే వచ్చావు, అల్లుడు రాలేదా నీతో అనగానే ఇంతెత్తున లేచింది వర్ష. ఏం మమ్మీ, ఒక్కదాన్ని రాకూడదా? పెళ్ళైపోతే కూతురు ఒక్కతి పుట్టింటికి వస్తే బోల్డన్ని ఆరాలంటూ కస్సుమంది తల్లి మీద. అవునే అమ్ములు, కారణం లేకుండా చెప్పపెట్టకుండా వస్తే అడగన మరి. ఎలా ఉన్నారు అల్లుడు గారు, మీ అత్తమామలు? మా మామగారికి వైరల్ ఫీవర్ వచ్చి తగ్గింది. ఇప్పుడు మా అత్తగారు పడికేశారు. చస్తున్నాననుకో. పని మనిషి రావడం లేదు. గొడ్డు చాకరీ అయిపోయింది ఆ ఇంట్లో నాకు. నిక్షేపంగా ఉద్యోగం చేసుకుంటున్న నన్ను నీవు కష్టపడనవసరం లేదులే వర్ష అంటూ నా చేత ఉద్యోగం అనిపించింది ఇంటి చాకరీకే అని ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఇంట్లో జ్వరం వచ్చిన వాళ్ళని అలా వదిలి వచ్చావేమిటి వర్ష? అంటే అంటే నన్ను వెళ్ళిపోమ్మన్నా అర్థం? అయ్యో, అలా అని కాదే తల్లి. నీవు రావచ్చు, కాదనను. కానీ ఇది సందర్భం కాదని. మమ్మీ, నేను ఆ చాకరీ చేయలేను. ఆ ముసలోళ్ళకి వండి పెట్టడం నా వల్ల కాదు. నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. వాళ్లకు తగ్గాక అప్పుడు వెళ్తాను అక్కడకు. ముసలాళ్ళేమిటే వర్ష? వాళ్ళు నీ అత్తగారు మామగారును. అత్తగారు మామగారు అని నోరారా పిలవలేవా? అయినా ఇది పద్ధతి కాదు వర్ష. ఇంట్లో అలా ఉన్న మనుషులను వదిలేసి పుట్టింటికి పరిగెత్తడం, పుట్టిల్లు దగ్గరే ఉందని చీటికి మాటికి ఇలా రావడం బాగుందా వర్ష? మీ అత్తగారు మామగారు ఏమనుకుంటారు చెప్పు? సరేగాని నీకు కాస్త కాఫీ ఇవ్వనా? తల్లి అన్న మాటలకు కోపం వచ్చి మూతి ముడుచుకొని కూర్చుంది మాట్లాడకుండా. ఇదిగో కాఫీ తాగు ముందు అని కాఫీ కప్పు చేతికి అందిస్తే తీసుకుని పక్కన పెట్టేసింది తాగకుండా. నడు ముందు. నాకు ఇటువంటివి నచ్చవు వర్ష. నేను ప్రోత్సహించను కూడా. మీ ఇంటికి వెళ్ళు, వెంటనే నేను వచ్చి దింపుతాను పదా అనగానే వర్ష ఇంతెత్తున లేచింది. పుట్టింటికి వస్తే తరిమి కొడుతున్నావా మమ్మీ? నీకు అసలు జాలి ప్రేమ ఉంటేగా నా మీద. నీవు నన్ను దింపాలా ఆ ఇంటికి? నేనింకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? అలా కాదు తల్లి, నా మాట వినొకసారి. చాలా థ్యాంక్స్ అండి భ్రమరమ్మ గారు. నన్ను ఎవరు దింపనవసరం లేదంటూ క్యాబ్ బుక్ చేసుకుని రుసరుసలాడుతూ వెళ్ళిపోతున్న వర్ష వైపు మౌనంగా చూస్తుండిపోయింది భ్రమరాంబ. పుట్టింటి నుండి కోపంతో కుతకుత మరుగుతూ గుమ్మంలో అడుగు పెట్టేసరికి అక్కడ సోఫాలో ఎదురుగా చిలిపిగా నవ్వుతూ తన భర్త సుధాకర్. ఏమిటి వర్ష సడన్ గా పుట్టింటికి వెళ్ళింది? ఏమైందో మరి అంటూ అమ్మ అంటుంది. అమ్మకు ఫీవర్ కదా, పని మనిషి కూడా లేదు. నీవు ఒక్కదానివే చేయలేవని మధ్యాహ్నం లీవ్ అప్లై చేసి ఇంటికి వస్తే నువ్వు కనబడలేదు. ఏమైంది వర్ష? అత్తయ్య మామయ్య గారు బాగున్నారు కదా అని ఆతృతగా అడుగుతున్న సుధాకర్ ప్రశ్నకు ముభావంగా తల ఊపుతూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది డ్రెస్ మార్చుకోవడానికి. తిరిగి వంటిట్లోకి వచ్చి చూసేసరికి సింక్లోని గిన్నెలని నీటిగా తోమి పెట్టేశాడు సుధాకర్. విడివిడి కాఫీ తయారు చేసి తల్లికి తండ్రికి ఇచ్చి మరో కప్పు వర్ష చేతికిస్తూ తను త్రాగుతూ ఏవో జోకులు వేస్తూ మాట్లాడసాగాడు. వర్షకు చాలా గిల్టీగా ఉంది. తను అలా పుట్టింటికి చెప్పకుండా వెళ్ళిపోవడం సమంజసం కాదేమనుకుంది. ఇక్కడ వర్ష తల్లి భ్రమరాంబ తను చేసిన పని తప్ప అని ఒకటికి రెండు సార్లు బేరుజు వేసుకుంది. కూతురు అలా అత్తవారింటి నుండి చెప్పపెట్టకుండా వచ్చేయడం, అలా అత్తమామలంటే మర్యాద లేకుండా మాట్లాడడం నచ్చలేదు తనకు. తను వర్షకు ఇదివరలో కూడా చాలాసార్లు చెప్పింది నోటి తులుసుతనం తగ్గించుకోమని. తన కూతురంటే తనకి ముద్దే, చాలా గారంగానే పెంచింది వర్షను. అలాని వర్ష తప్పుగా ప్రవర్తిస్తుంటే అలా కాదు అని సరిచేయడం తల్లిగా తన బాధ్యత. పెళ్ళి అయి సంవత్సరం దాటినా ఎప్పుడు తెలుసుకుంటుందో వర్ష తల్లి పెంపకం, తల్లి నూరు పోస్తుంది అని అనుకోరు. ఇటువంటి చిన్న చిన్న కారణాలతోనే అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయని భ్రమరాంబ ఎప్పుడో తలపిస్తూ ఉంటుంది. ఈ విషయం జరిగిన ఒక నెల రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం అల్లుడు సుధాకర్ నుండి ఫోన్ వచ్చింది బ్రహ్మరాంబకు. నమస్కారం అండి అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు ఎలా ఉన్నారు అని అడిగారు. బాగానే ఉన్నాం బాబు. మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా? వర్ష బాగుందా అంటూ కుశల ప్రశ్నలు వేసింది భ్రమరాంబ. ఏం లేదు అత్తయ్య గారు, రేపు మీరు మామయ్య గారు మా ఇంటికి లంచ్కి రావాలి. చాలా రోజులైంది మనం కలుసుకొని, అందుకని పిలుస్తున్నాను అని చెప్పాడు. తప్పకుండా వస్తాం సుధాకర్ అంటూ జవాబిచ్చింది భ్రమరాంబ.
తనే అనుకుంటుంది. ఆ రోజు వర్ష ఇక్కడకు వచ్చినప్పుడు తను కోపంగా వర్షను మందలించిన తర్వాత ఏదో ఒకటికి 2 సార్లు మాత్రమే వర్షకు ఫోన్ చేసింది. అప్పుడే నెల రోజులు దాటిపోయింది. వియ్యపురాలిని, వియ్యంకుడిని చూసి రావాలనుకుంటున్నారు భ్రమరాంబ దంపతులు. ఈలోగా అల్లుడి నుండి ఫోన్. మరుసటి రోజు ఉదయాన్నే 10 గంటలకు భ్రమరాంబ ఆవిడ భర్త రాధాకృష్ణ గారు కూతురి ఇంటికి పండ్లు, పూలు తీసుకొని బయలుదేరారు. వీరిని చూస్తూ సాధారణంగా ఆహ్వానం పలికారు అందరూ. వర్ష అత్తగారిని, మామగారిని ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేసి మాట్లాడారు. కూతురు కనబడకపోయేసరికి భ్రమరాంబ తన వియ్యపురాలు రాజలక్ష్మితో వర్ష లేదా? అల్లుడు తను బయటికి వెళ్ళారా? అని అడగ్గా, లేదు, లోపలికి రండి వదినా అంటూ వంటగదిలోకి తీసుకుని వెళ్ళారు ఆవిడ. పటియాల డ్రెస్లో తలంటుకు పోసుకున్న జుట్టుని క్లిప్తో బంధించి హడావుడిగా వంటింట్లో మూకొట్లో గారెలు చిల్లులులా గరెట్లతో అటూ ఇటూ తిప్పుతున్న కూతురుని, బుగ్గకు అంటుకున్న గారెల పిండితో చూడగానే ఆవిడ ఆశ్చర్యంలో క్షణం. తల్లిని చూడగానే చేస్తున్న పనిని వదిలేయకుండా, అమ్మా, ఒక క్షణం మా అత్తగారితో మాట్లాడుతూ ఉండు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవగానే వస్తానంటూ, ఉండు కాఫీస్తానంటూ ఒక వైపు గారెలు వేస్తూనే మరోవైపున ఫిల్టర్లో నుండి కాఫీ డికాషన్ చేసి పాలు కలిపి వేడి చేసి 2 కప్పుల్లోకి పోసి తల్లికి ఒకటి తీసుకోమని, తల్లికి కూడా ఇమ్మనమని పురామాయించిన కూతురి వైపు అలాగే చూస్తుండిపోయింది ఒక క్షణం. వంటింట్లో కూతురు ఒక్కతే అన్ని చేసేస్తుంది, ఇదెలా సంభవం? ఆ రోజు మా అత్తగారింట్లో గొడ్డు చాకరీ చేయలేక చస్తున్నాను అన్నది ఈ రోజు నవ్వుతూ అన్నీ తనే స్వయంగా చేయడం చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. అందుకని ఆ రోజు కూతురి దృష్టిలో తను శత్రువైపోయినా పర్వాలేదు గాని తన బంగారు తల్లి అత్తగారింట్లో అందరితో సౌమ్యంగా ఉంటూ వాళ్ళ అభిమానాన్ని, ప్రేమను చేరుకోనాలని భావించింది ఆవిడ. భోజనాల సమయంలో అందరూ కలిసి భోజనాలు చేస్తున్నప్పుడు వర్ష అత్తగారు వర్షను ఒకటే మెచ్చుకోవడం. వర్ష లాంటి అమ్మాయి తమ ఇంటికి కోడలుగా రావడం తమ అదృష్టమని బ్రహ్మరాంబ దంపతులతో చెబుతున్నప్పుడు బ్రహ్మరాంబ గారి ముఖంలో ఎంతో ఆనందం. కూతురుని అత్తింటి వారు మెచ్చుకొని అభిమానిస్తుంటే ఏ తల్లికైనా అంతకంటే ఏం కావాలి? హృదయం పులకించిపోతుంది. ఈలోగా సుధాకర్ పెద్ద స్వీట్ బాక్స్ తెచ్చి అందులో నుండి స్వీట్స్ తీసి ఒక్కొక్కరికి ఇస్తుంటే వర్ష తండ్రి, ఏమిటల్లుడు స్వీట్లు పంచుతూ పెడుతున్నావు? ఉద్యోగంలో ప్రమోషన్ గాని వచ్చిందా ఏమిటంటూ సరదాగా అడిగిన ప్రశ్నకు వర్ష పక్కనే కూర్చొని భోజనం చేస్తున్న సుధాకర్, అవును మామయ్య గారు, ప్రమోషనే. మిమ్మల్నందరినీ సర్ప్రైజ్ చేయాలని నేను వర్ష అనుకొని ఈరోజు ఈ గ్యాదరింగ్ ఏర్పాటు చేశాం. అవును, నేను వర్ష మరో 7 నెలల్లో తల్లిదండ్రులం కాబోతున్నాం. నిన్ననే డాక్టర్ కన్ఫర్మ్ చేసిందని చెప్పేసరికి అందరి ముఖాల్లో ఆనంద తరంగాలు వెల్లువిరిశాయి. అందరూ ఆ యువజంటను అభినందనలు తెలిపారు. తలెత్తి భ్రమరమ్మ గారు కూతురి ముఖంలోకి చూశారు. తల్లి కాబోతున్న చిహ్నాలతో కొత్త అందాలు సంతరించుకున్న తమ బంగారు తల్లి మరింత అందంగా, ముద్దుగా కనబడుతుంది. ఈలోగా వర్ష అత్తగారు, అదేమిటి వర్ష, వంటలో నేను సాయం చేస్తానంటే నన్ను అసలు వంటగదిలోకి అడుగు పెట్టనీయకుండా అంతా నీవే చేశావు. ఇటువంటి పరిస్థితిలో ఎక్కువ అలసిపోకూడదమ్మా అంటూ నెమ్మదిగా మందలించారు. ఆవిడ భ్రమరాంబ గారితో, వర్షను మీతో తీసుకువెళ్ళి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక పంపండి వదిన గారు. ఇక్కడ పని చేయొద్దన్నా వినకుండా అలా గిరగిరా తిరుగుతూ ఏదో చేస్తూనే ఉంటుందని అన్నారు. ఇప్పుడు వెళ్ళనత్తయ్యా, నిన్ననే మీరు మామయ్య గారితో చెబుతుండగా విన్నాను. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయని, వంగి ఏమీ చేయలేకపోతున్నానని. డాక్టర్కు చూపించుకున్న తర్వాత చూస్తాను. ఏమమ్మా, కొన్ని రోజుల తర్వాత వస్తాను. అత్తయ్య గారికి కాస్త తగ్గాక అనగానే భ్రమరమ్మ గారు, మీ ఇష్టం తల్లి అన్నారు. వర్షలోని ఈ మార్పు ఆవిడకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మా అత్తగారింట్లో చాకరీ చేయలేకపోతున్నానంటూ రుసరుసలాడిన పిల్ల ఇప్పుడు ఎంతో బాధ్యతగా తన ఇంటిని చక్కబెట్టుకుంటున్న తీరుకి ఆవిడ అబ్బురపడుతుంది. తన కూతురు తన కళ్ళెదుటే ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా ఎదగడం ఆవిడకు అమితమైన సంతోషాన్ని కలుగచేస్తుంది. మనసులోనే కూతుర్ని ఆశీర్వదించింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.